విజయసాయి రెడ్డి గారు ఏమైనా తన పార్టీ వైపు తిప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారు ప్రధానంగా పార్టీ పెట్టిన ఉద్దేశం ఏంటనేది కూడా ఆయన పార్టీ ప్రకటించిన తర్వాతే తెలుస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు మనకి దాని గురించి అయితే అర్థమయ్యే అవకాశం లేదు. ఆయన సిద్ధాంతాలు ప్రకటించాలి, పార్టీ విధానం ప్రకటించాలి. పార్టీ ప్రకటించే రోజు ఎందుకు పార్టీ ప్రకటించానో కూడా ఆయన చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారిని తీసుకుందాం మనం. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అటు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తారు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద విమర్శలు చేస్తారు. మధ్యలో న్యూట్రల్ గా వాళ్ళ పార్టీ స్టాండ్ అనేది చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి విజయసాయి రెడ్డి గారి లాగా రెండు పార్టీల మీద విమర్శలు చేసి న్యూట్రల్ స్టాండ్ ని తీసుకోగలరా? అధికారంలో కూటమి ఉంది, ఖచ్చితంగా విమర్శించడానికి ఏదో ఒక అంశం దొరుకుద్ది. అలాగే అదే క్రమంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనను కూడా విజయసాయి రెడ్డి గారు విమర్శించాలి. ఇక్కడ చిక్కు వచ్చింది. గత పాలనలో విజయసాయి కూడా పాత్ర ఉంది అందులో. విజయసాయి రెడ్డి గారు అందులో ఎంపీగా ఉన్నారు. స్వయంగా మొన్న ఎన్నికల్లో ఆయనే పార్లమెంట్ సభ్యుడు చేశారు, ఓడిపోయారు అనుకుంటే వేరే విషయం. పోటీ చేశారు. మరి గత పాలనను విమర్శిస్తే పాలన వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉన్నారు? ఈ ప్రశ్న ఖచ్చితంగా లేవనెత్తుతారు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన, కూటమిని విమర్శించిన మొదటగా విజయసాయి రెడ్డి గారికి చాలా క్లిష్టమైన సవాలు ఒకటి ఉంది. వాటికి సమాధానం చెప్పాలి. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో, అంటే పార్టీ ఓడిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విధి విధానాలు తెలియలేదా? రెండోది, ఈయన పార్టీ పెట్టి నేను ప్రజలకు న్యాయం చేస్తున్నానంటే వైసీపీ పార్టీ న్యాయం చేయలేదనేనా అన్నాం? 5 ఏళ్ల అధికారంలో ఉండి వైసీపీ పార్టీ న్యాయం చేయలేదా? మీరు కూడా అప్పుడు పార్టీలో ఉన్నారు. ఎందుకు వైసీపీ పార్టీని కలపాల్సి వస్తుందంటే అప్పుడు వైసీపీ పార్టీలో విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒప్పుకోవాలి, 5 ఏళ్ల పాటు వైసీపీ పార్టీ ప్రజలకు న్యాయం చేయలేదు కాబట్టే ప్రజలు ఓడించారు, కాబట్టే నేను కూడా ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు విధానాలు నచ్చక నేను బయటకు వచ్చానని చెప్పి విజయసాయి రెడ్డి గారు ప్రకటన చేయాల్సి ఉంటుంది. మరి విజయసాయి రెడ్డి గారు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తారో చూడాలి. మొన్న ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా కోటరీ మీద విమర్శలు చేశారు, కానీ విజయసాయి రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా కూడా డైరెక్ట్ అటాక్ అయితే చేయలే. వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు ఉన్న స్థానానికి ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన విధానానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయలేదు. 1-2 సందర్భాల్లో ఆయనకి తెలిసి జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో అనుకుంటా రాజకేశిరెడ్డి పాత్ర ఉందని చెప్పి ఆయనే చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగి ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో 2-3 వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగి ఉంటుందా? ఒకవేళ నిజంగానే విజయసాయి రెడ్డి గారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగి ఉంటే ఇక ముఖ్యమంత్రి స్థానానికి అలా అర్థమే లేదు. ఆయన తెలియకుండా 2-3 వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఆ ప్రభుత్వంలో ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనే పదానికి అర్థమే ఉండదు. సో ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఇక బీజేపీ, ఇక్కడ తోడుగా మనం ఆ బీజేపీతో ఏమన్నా విజయసాయి రెడ్డి గారు ఏమన్నా పొత్తు పెట్టుకునే ప్రయత్నమో లేదా ఆయన కేసుల నుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగానే ఏమైనా ప్రయత్నం చేస్తున్నారనే కోణంలో కూడా చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో విజయసాయి రెడ్డి గారి మీద కూడా అన్ని కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారైనా విజయసాయి రెడ్డి గారైనా అధికారం ప్రధానంగా దేనికోసం కావాలి అంటే వాళ్ళ కేసుల నుంచి బయటపడటానికి కావాలి. నిజంగా విజయసాయి రెడ్డి గారికి తెలుసు రేపు పొద్దున ఆయన రేపు 2029 ఆయన ముఖ్యమంత్రి కాలేడు, కనీసం అపోజిషన్ లీడర్ గా కూడా కాలేరు. ఎందుకంటే ఉన్న పరిస్థితులు అలాంటివి. ఇప్పట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని, జనసేనని, వైసీపీ పార్టీని కాదని, ఆ 3 పార్టీని కాదని ఆయన ఎదగలరా అంటే ఇప్పుడు జరిగేది కాదు. ఏమో భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చెప్పలేం, కానీ ఎప్పటికిప్పుడు జరిగే విషయం కాదు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన పార్టీ పెడుతున్నారు అంటే దీని వెనక అంతరార్థం ఏంటనేది ఆయన పార్టీ ప్రకటించిన తర్వాత, ఆయన సిద్ధాంతాలను ప్రకటించిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది. ఒకటి మాత్రం నిజం, విజయసాయి రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా కేసుల నుంచి బయటపడాలనే తాపత్రయంతో ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, చాలా తీవ్రమైనటువంటి కేసులు. ఒకవేళ ఏ కేసు అయినా నిరూపించబడితే దాదాపుగా 7 నుంచి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసులే, కానీ చిన్న కేసులు ఏవి కూడా లేవు. అలాంటి కేసుల నుంచి రక్షణ పొందడం కోసం లేదా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఆ కేసుల విషయంలో నేను ఇరుక్కుంటాను కాబట్టి ఆయన ఎలాగైతే నాకెందుకు, కానీ నా సంగతి నేను చూసుకుని నేను బయటికి వెళ్ళాలని ఆయన ఏదన్నా ప్రయత్నం చేస్తే మనకు తెలియదు. కానీ మొత్తంగా విజయసాయి రెడ్డి గారి పార్టీ ఎవరికి డ్యామేజ్ చేస్తుందంటే మొదటిగా వీళ్ళన్నీ కూడా వైసీపీ పార్టీ వైపే చూపిస్తున్నాయి. ఇక కూటమిలో కూడా జనసేన, టీడీపీలో ఏదైనా యాంటీ ఉండుంటే, టికెట్లు ఇవ్వని వాళ్ళు కావచ్చు, లేదా విధానాల మీద ఏదన్నా వ్యతిరేకత ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఉంటే ఆయన ఏదన్నా తిప్పుకోగలరా అంటే చెప్పలేం, అది కాలం నిర్ణయించాలి. కానీ వైసీపీ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి పార్టీ వైపు మళ్ళినంత స్పీడ్ గా
కూటమి నుంచి ఎవరు కూడా విజయసాయి రెడ్డి వైపు మళ్ళరు. రెండోది, ఈ పార్టీ ఎంతకాలం నిలకడగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారు పార్టీ పెట్టారు, ఎంతకాలం నిలుపుకోగలిగారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అలాగే మన రాష్ట్రంలో కూడా అనేక చిన్న చిన్న పార్టీలు వచ్చాయి, తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పార్టీ, కాకపోతే ఇతరులకి ఈయనకి ఉన్నటువంటి తేడా ఏంటంటే రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఈయన తెర వెనక జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి తెర వెనక చేసినటువంటి కృషి కావచ్చు. వైసీపీ పార్టీలో ఇంకొక విషయం ఒప్పుకోవాలండి, జగన్మోహన్ రెడ్డి గారికి కింది స్థాయితో కాంటాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, కానీ విజయసాయి రెడ్డికి కింది స్థాయితో కూడా కాంటాక్ట్ ఉంది. అంటే ఒక మండల స్థాయి నాయకుడు, జిల్లా స్థాయి నాయకుడితో కూడా విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డికి అలాంటి సంబంధాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తెర ముందు మాత్రమే ఉంటే, తెర వెనక నడిపింది మొత్తం కూడా విజయసాయి రెడ్డి గారే. సో ఆ పరిచయాలు అనేవి ఇప్పుడు విజయసాయి రెడ్డికి బాగా ఉపయోగపడవచ్చు. గతంలో వ్యూహాలు కావచ్చు, పార్టీని నడపడంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆయనకి కొంత అంటే ఇతర వ్యక్తులు పార్టీ పెట్టడానికి, విజయసాయి రెడ్డి పార్టీ పెట్టడానికి కొంత డిఫరెంట్ ఏంటంటే ఈయనకి కొంత అనుభవం ఉంది. ఎంతవరకు నిలబడగలం, రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు, మన పార్టీ ఎంతకాలం మనుగడ సాగింది, ఇలాంటి విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇకపోతే మరి ఈయన గతంలో పత్రికను కూడా ప్రారంభిస్తామని అయితే చెప్పారు. మరి నిన్న మాట్లాడిన మాటల్లో ఆయన పత్రిక గురించి అయితే ఎక్కడ ప్రకటన చేయకపోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. కేవలం పార్టీ గురించి మాత్రమే ప్రకటన చేశాడు ఆయన. బహుశా పార్టీని ప్రకటించే రోజు తనకంటూ ఒక పత్రికను కనుక పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా సొంత పార్టీగా సొంత పార్టీ సొంత పత్రిక, అలా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏమన్నా పార్టీ ప్రకటన రోజు ఏమన్నా ఆయన పత్రిక గురించి ప్రకటిస్తారేమో, కానీ ప్రస్తుతానికైతే ఎక్కడా కూడా ఆయన పార్టీ గురించే కానీ పత్రిక గురించి కూడా ప్రస్తావించలేదు. మనం దీని గురించి కొద్దిగా విశ్లేషణ చేయాలంటే కొంత సమయం కావాలి. ముందు ఆయన పార్టీ ప్రకటించాలి, ఆయన విధానాలు ప్రకటించాలి. రెండు పార్టీల మీద, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి మీద, వైసీపీ పార్టీ మీద ఆయన మాట్లాడే మాటలను బట్టి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ అందుబాటులో ఉండండి సార్, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ సౌమ్య గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. సౌమ్య గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, వినపడుతుంది? ఎస్ క్లియర్ గా ఉంది. సౌమ్య గారు ఏదైతే ఇప్పుడు మీ మాజీ నేత అనుకోవాలి, మీ పార్టీలో ప్రెసిడెంట్ లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయులుగా ఉన్న వ్యక్తుల్లో విజయసాయి రెడ్డి గారు ఒకళ్ళు. విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెడుతుంటే ఈ రోజున మరి వైసీపీ పార్టీకి దడ పట్టుకుందని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముందుండి నడిపించిందే విజయసాయి రెడ్డి గారు. ఆయన లేకపోవడం అనేది వైసీపీ పార్టీకి తీరని దెబ్బ అని కొంతమంది అంటున్నారు. మరోవైపు నిజంగానే ఆయన కన్నా పార్టీ పెడితే ఇప్పటి వరకు సింహం సింగిలు మాతో ఎవరు కలిసి రావడం లేదనుకుంటున్న వాళ్ళకి మీరు విజయసాయి రెడ్డి గారు రెండు పార్టీలు కూడా కలిపి పొత్తు పెట్టుకుని వెళ్ళే అవకాశం ఉందా అని కొంతమంది అడుగుతున్నారు. ఎలా చూస్తారు విజయసాయి రెడ్డి గారి పార్టీ గురించి, ఎలా చూస్తారు మీరు? సార్, ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరైనా ఏ వ్యక్తి అయినా తమకున్న రైట్స్ ని బట్టి పార్టీ స్థాపించవచ్చు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నాయకుడిగా తయారు చేయలేదు. ఆయన తన తండ్రి చనిపోయిన తర్వాత ఒక ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి తనకు తెలిసిన ఎదురైన అనుభవాలను బట్టి ఆయన నాయకుడిగా ఎదిగారు. అంతే తప్ప విజయసాయి రెడ్డి గారు ఇంకొకరు XYZ వాళ్ళని బట్టి డిపెండ్ అయ్యి ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అవ్వలేదు సార్. ఆయన ప్రజలతో మమేకమైన తర్వాత ఆయన ప్రజానాయకుడిగా ఎదిగాడు తప్ప ఆయన కష్టమే సార్. పార్టీ నడిపారు అన్నా, పార్టీ నిలబడిందన్నా, ఒక ప్రత్యక్ష నేతగా ఉన్నా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏదైనా సరే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కష్టం మాత్రమే. అందుట్లో ఎవరికి క్రెడిట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇష్టమైన నాయకులు మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏంటంటే సార్, మాకున్న క్రెడిబిలిటీ ఏంటంటే సార్, ఏ నాయకుడు వచ్చినా ప్రేమగా ఆహ్వానిస్తాము, మా విధి విధానాలు నచ్చి. లేదు మేము మాతో విభేదించి బయటికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ గురించి మేము చెడుగా మాట్లాడే ఉద్దేశం కూడా మా పార్టీలో లేదు. ఆ స్టాండ్, ఆ లైన్ లేదు. వచ్చే వాళ్ళని మేము సాధారణంగా ఆహ్వానిస్తాం, వెళ్లే వాళ్ళ కూడా అంతే గౌరవంగా బయటికి పంపించేస్తాము. వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి అగౌరవంగా మాట్లాడే పద్ధతి మా పార్టీలో అసలు లేదు. సో మేము ఆయన పార్టీ గురించి కానీ ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ చీల్స్తారు, జగన్ అభిమానులు చీలిపోతారు అనేది మాత్రం వీరి అపోహ మాత్రమే. జగన్ గారి అభిమానులు కరుడు కట్టిన అభిమానులు. ఆయన అభిమానులు అదేంటి ప్రేమించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయికి వెళ్ళిన వాళ్ళు. ఆ విషయం మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. సో జగన్ గారి అభిమానులు ఈ రోజు విజయసాయి రెడ్డి గారు XYO చెప్తే ఓట్ బ్యాంక్ చీలిపోయేంత ఏమీ లేదు సార్. అంటే సౌమ్య గారు
ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి ఇప్పుడు వ్యాక్యూమ్ లేదు, ఇలాంటి టైంలో ఆయన పెడుతున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి? మరోవైపు రేపో మాపో ఆయన అసలు మళ్ళీ వైసీపీలోకి వచ్చేస్తారు, అంతటి సత్సంబంధాలు ఉన్నాయని, కానీ ఇలా పార్టీ పెట్టడం వల్ల ప్రాబ్లం ఏమైనా వస్తుందని అంటున్నారు, ఏమంటారు? ఏదైతే ఇప్పుడు ప్రధానంగా మళ్ళీ ఆయన వైసీపీలోకి బౌన్స్ బ్యాక్ అవుతారన్నారు మొన్నటి వరకు. ఒకవేళ వైసీపీ పార్టీ విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ తీసుకునే ఉద్దేశం ఉందా మళ్ళీ వస్తే? సార్ అది మా నాయకుడు ఆలోచించి తెచ్చుకునే నిర్ణయం సార్. దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తే తీసుకుంటారనే ఉద్దేశం ఇప్పుడు నేనైతే చెప్పలేను. అయితే ఆయన వస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆలోచిస్తారే తప్ప ఆయనంతటికి ఆయన పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి లేదు. అండ్ ఇంకోటి, విజయసాయి రెడ్డి పార్టీ పేరు విఎస్పీ అంటున్నారు, మీకేమైనా క్లారిటీ ఉందా? విజయశాంతి పార్టీ అంట, విజయశాంతి పార్టీ అంట. నేననేది మీరు అనుకునే శాంతి కాదండి, మామూలు విజయశాంతి, శాంతి అంటే పీస్, విజయశాంతి. సార్ మీరు అనుకునే శాంతో అశాంతో అది మాకు తెలియదు సార్. ఆయన జీవితంలో శాంతి లేకుండా ఎప్పుడో పోయింది. ఎందుకంటే ఏదైతే నందమూరి తారక రత్న చనిపోయినప్పుడు అక్కడ ఆయనకు ఏర్పడిన పరిచయాలు, ఆ కుటుంబంలో ఉన్న బంధాలు, బంధుత్వాలు, ఆ ప్రీతి వల్ల ఆయనకు ఆ రోజు అక్కడి నుంచి అశాంతి అనేది ఆయన చుట్టుముట్టింది. దాని పరివేశాలు ఈ రోజు ఆయన రాజకీయ భవిష్యత్తు. ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా శాంతిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రైట్, సౌమి గారు అందుబాటులో ఉండండి. మీరు చివరిగా ఏమన్నా చెప్పగలరా? ఏదన్నా విజయసాయి రెడ్డి గారికి ఏమన్నా ఆల్ ది బెస్ట్ అని చెప్తారా మీరు వైసీపీ వాళ్ళు? విజయసాయి రెడ్డి గారికి మేము ఆల్టర్నేటివ్ కాదు. మా పార్టీ బలమైన ఒక పార్టీ. 3 పార్టీలు కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 పార్టీలకి ఏకైక సింహంలాగా స్టిల్ ఇప్పటికీ ఫైట్ చేస్తున్న పార్టీ మా పార్టీ. మేము ఏ కొత్త పార్టీ వచ్చినా భయపడే ప్రసక్తి లేదు. మా ఓట్ బ్యాంక్ పోయిద్దని భయపడే ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్ బ్యాంక్ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. కూటమి పరిపాలన చూసి 2.5 ఏళ్ళలో ఇంకా అది పెరిగింది. అంటే సౌమ్య గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ మెజారిటీ % వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంత వైసీపీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ గుట్లేంటి అన్నీ తెలిసిన ఈయన మీ వైసీపీలో ఉన్న నేతల్ని, మీరు ఎవరైతే వైసీపీలో కొంచెం అసంతృప్తిగా ఉంటారో ఈ నేతలందరూ కూడా విజయసాయి రెడ్డి వైపు క్యూ కడితే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? సార్ మీరు ఒకటి మర్చిపోతున్నారు. అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉంటారు, కానీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉంటారా? ఒక లాజిక్ చెప్పండి. ఎవరైతే కేబినెట్ హోదాలు ఆశించున్నారో వాళ్ళకి బయటికి వెళ్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు బయటికి వెళ్తారా? మాది ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతమంది జనసేన నాయకులు బయటికి వెళ్ళిపోయారు సార్? ఎంతమంది వ్యతిరేకించి బయటికి వెళ్ళారు? అలాగే టీడీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యే మంది అసంతృప్తి, అక్కడ సీనియర్లకు మర్యాద లేదని చెప్పి ఎంతమంది ఉన్నారు? కాదు సౌమి గారు, మీ డైనమిక్ మాజీ మంత్రి రోజా గారికి అక్కడ నగిరిలో ఈసారి సీట్ లేదని తేలిపోయింది అంటున్నారు. ఒకవేళ ఆవిడేమన్నా అటువైపు వెళ్తే మీకు ఫైర్ బ్రాండ్ మిస్ అయిపోతారు మీరు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నాయకుల్ని తయారు చేయగలరు. అలాగే రోజమ్మకి ఏ ప్రాధాన్యత ఇవ్వాలనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగా ఆమెకి ఇచ్చే ప్రాధాన్యత ఈ పార్టీలో, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించారు కూడా. సార్ జగనన్నకి తోడబుట్టిన షర్మిలమ్మ అయినా సరే, నాలాంటి రోజమ్మ లాంటి చెల్లెలు 100 మంది ఉన్నారు, వేలల్లో